హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో రెండవ అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఐఎస్ సదన్, సైదాబాద్, చెంచల్గూడ వీటి మీదుగా వచ్చే స్టీల్ బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు మనం ఓవైసీ జంక్షన్ నుంచి అంటే యాదగిరి థియేటర్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేశాము. దీని వర్క్స్ అయితే కొంచెం నత్తనడకన జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఓవైసీ జంక్షన్ నుంచి మనం నల్గొండ ఎక్స్ రోడ్ వరకు అయితే వెళ్తూ ఉన్నాము. వర్క్స్ ఒక్కసారి ఎలా ఉన్నాయో చూద్దాము. ఆల్మోస్ట్ ఇది దగ్గర 4 కిలోమీటర్స్ ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ఇది. మొత్తం నట్లు బోల్ట్లతోనే ఉంటుంది. సో మరి స్టీల్ బ్రిడ్జ్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో దీని వివరాలు అయితే పూర్తిగా చూద్దాము. 4 లైన్స్ బై డైరెక్షనల్ స్టీల్ బ్రిడ్జ్ ఇది. స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వర్క్స్ అయితే మరి ఎప్పటికి కంప్లీట్ అవుతాయో కొంచెం అంచనా వేయడం కష్టమే. అంత స్లోగా అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా సంవత్సరాలు కూడా అయ్యింది. ఎస్ఆర్డిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 523 కోట్లు అంట. దాదాపుగా 523 కోట్లలో వచ్చేసి 370 కోట్లు వచ్చేసి కన్స్ట్రక్షన్ కాస్టు, అంటే స్టీల్ బ్రిడ్జ్ కట్టడానికి అయ్యే కాస్టు. అలాగే 153 కోట్లు వచ్చేసి మధ్యలో స్థలాలు పోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇచ్చే నష్టపరిహారము. ఇది దీని కాస్ట్ మోస్ట్లీ. ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే లేట్ అవుతున్నా కొద్దీ. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఓవైసీ జంక్షన్ వరకు ఉంటుంది ఫ్లైఓవర్. అంటే ఓవైసీ జంక్షన్ దగ్గర యాదగిరి థియేటర్ అని ఉంటుంది. దిల్ రాజు వాళ్ళది థియేటర్, మీరు చూసుకోవచ్చు. ఎస్విసి అని ఉంటుంది ఇది. చూసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అయితే నల్గొండ ఎక్స్ రోడ్ వరకు వస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఆల్మోస్ట్. అంటే పైన అదంతా వేసేసారు. ఇక దీంట్లో మధ్యలో వచ్చే ప్లేస్లు వచ్చేసి సైదాబాదు, ఐఎస్ సదను, ఈ మెయిన్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇంకా చెంచల్గూడ కూడా ఉంటుంది. ఇక మొత్తానికైతే మెయిన్గా దీన్ని ఎక్కువగా మనం పిలిచే పేరు వచ్చేసి సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అని అయితే పిలుచుకుంటా ఉన్నాము. హైదరాబాద్లో మనకు ఆల్రెడీ ఒక పెద్ద స్టీల్ బ్రిడ్జ్ ఉంది, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్. ఎందుకంటే అది మెట్రో పైనుంచి కూడా వేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్. మన హైదరాబాద్లో పెరిగిపోతున్న ట్రాఫిక్, అంటే దిక్కుమాలిన ట్రాఫిక్ ఎన్ని వేసినా కూడా పెరుగుతూనే ఉంది, ఎక్కడా తగ్గట్లేదు. సో కాబట్టి ఇంకా ఎన్నెన్ని వేయాలో ఇలాంటి. ఇక ఇది అయితే ఎందుకంటే నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకు డైరెక్ట్గా ఇక్కడ ఓవైసీ జంక్షన్ దగ్గర దిగి సప్పున అటు వెళ్ళిపోవచ్చు శంషాబాద్ వైపు. అద్భుతంగా ఉంటుందనే చెప్పొచ్చు. ఇక ఇక్కడ చూడండి, ఇంకా పైన కూడా ఏమీ పర్లేదు, అంటే చాలా రోజుల నుంచి ఇటనే ఉంది. ఎప్పటికి కంప్లీట్ అవుతుందనేది అయితే కూడా తెలియదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. పైగా బడ్జెట్ రిలీజ్ చేయాలంటే అంత ఈజీ కూడా కాదు, కాబట్టి కొంచెం స్లోగానే సాగుతుండొచ్చు. ఇంకొక 2-3 సంవత్సరాల్లో, అంటే మేబీ 25th కదా, 26th, 27 వరకల్లా కంప్లీట్ కావచ్చు అని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఎప్పటి వరకు కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో స్టీల్ బ్రిడ్జ్ అనేది కొంచెం డిఫరెంట్ నార్మల్ ఫ్లైఓవర్ కంటే కూడా. ఇక ఈ బ్రిడ్జ్ కింద చాలా జంక్షన్లు ఉన్నాయి, అంతా కూడా ట్రాఫిక్ జంక్షన్లే. ఒకటి వచ్చేసి ఐఎస్ సదన్ జంక్షన్ ఏరియాలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అక్కడ ట్రాఫిక్ ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది అనేది. ఆ తర్వాత వచ్చేసి చెంచల్గూడ జైలు ఉంది కదా, ఆ జంక్షన్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. ఇక ఆ తర్వాత వచ్చేసి సైదాబాద్ జంక్షన్ కూడా చాలా ప్రాబ్లమేటికే. ఇంకోటి వచ్చేసి ధోబీఘాట్ జంక్షన్లో కూడా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ అన్నిటిని కూడా తప్పించుకోవాలంటే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వాలి. అలాగే కింద రోడ్లు నీట్గా చేసి కొంచెం మెడల్పు చేసేది అయితే ఇక అసలు తిరుగుండదు, ఆ జంక్షన్ జమ్ అని వెళ్ళిపోవచ్చు. సో సూపర్గా ఉంటుంది. సో ఇది ఇంకా పైన కొన్నిట్లో అవి కూడా నిలబెట్టలేదు, చూడండి ఎలా ఉందో. ఫస్ట్లో స్టీల్ బ్రిడ్జ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో చేసినప్పుడు చాలామంది చాలా డౌట్లు ఉండే. కొంతమంది వేరే స్టేట్లలో ఉన్నాయి, కొంచెం బాగా షేక్ అవుతుంది అని కూడా చెప్పేవారు. కానీ ఇప్పుడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ అయితే చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ చూడండి, ఇంకా వర్క్స్ అయితే ఏమీ లేవు. ఇగో పిల్లర్స్, అంటే ఇది నిలబెట్టడం కూడా నిలబెట్టలేదు. ఇంత స్లోగా ఎందుకు జరుగుతుంది అనేది అయితే నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మిగతా వీడియో అంతా కూడా సైలెంట్ మోడ్లో వదిలేస్తున్నా, కంప్లీట్గా చూసేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. థ్యాంక్ యూ.